హాయ్ అండి, వెల్కమ్ టు అపేర్ స్పోకెన్ హిందీ క్లాసెస్. ఈరోజు మనము ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్లో ఎలా ఏ పదాన్ని ఎలా వాడాలి, దాన్ని ప్రెజెంట్ టెన్స్లో ఎలా అనాలి, ఇంకా పాస్ట్ టెన్స్లో ఎలా అనాలి అన్నది మనము చూస్తున్నాము. సో ప్రతి ఒక్కరూ ఏదైనా లాంగ్వేజ్ మాట్లాడాలి అంటే ప్రెజెంట్ టెన్స్లోనే మాట్లాడతాం. భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లోనే మనం మాట్లాడతాము. సో అవి హిందీలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మనకు తెలుగు అన్నది మన మాతృభాష కనుక అందరికీ ఏది ఎప్పుడు ఎలా వాడాలి, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్లో ఎలా వాడాలో తెలుస్తుంది. అదే హిందీలో కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. వాటిని ఎలా హిందీలో మనం వాడాలి అన్నది ఈరోజు మనము చూస్తున్నాము. సో ఇక్కడ చూడండి, కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాను నేను ఇక్కడ. మై పాఠశాల జా రహీ హూ. జా రహీ హూ అంటే వెళ్తున్నాను, నేను బడికి వెళ్తున్నాను. ఇది ఎందులో ఉంది? ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఓకే, మళ్ళీ దీన్నే మీరు ఇలా కూడా మార్చుకోవచ్చు. మై పాఠశాల గయి అంటే నేను బడికి వెళ్ళాను అంటే ఇక్కడ పాఠశాల తీసి మీరు ఆఫీసు లేదంటే మార్కెట్ లేదంటే షాపింగ్ ఊరికి ఇది ఒక్క వర్డ్ తీసి మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఆ వర్డ్ ఇక్కడ పెట్టేసి సేమ్ సెంటెన్స్ చెప్పారనుకోండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళకు క్లియర్గా ప్రెజెంట్ టెన్స్లో చెప్పినట్టుగా ఉంటుంది. ఓకే, అదే నెక్స్ట్ చూడండి. పానీ నీచే గిర్ గయా అంటే నీళ్లు కింద పడిపోయాయి. ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. గయా అంటే అయిపోయింది, పడిపోయింది. సో ఇది పాస్ట్ టెన్స్. నీచే గిర్ గయా నీళ్లు కింద పడిపోయాయి అంటే ఏంటి? ఆల్రెడీ పడిపోయింది కదా, అది పాస్ట్ టెన్స్లోకి వస్తుంది. ఓకే, నీళ్ళ చోట మీరు ఇంకేదైనా పడిపోతే ఓ ఆదమీ నీచే గిర్ గయా అంటే అతను కింద పడిపోయాడు. ఉస్కి గాడి నీచే గిర్ గయి అంటే బండి కింద పడిపోయింది. ఇక్కడ పాని ఒక్క వర్డ్ తీసేసి ఏం కింద పడిపోయిందో ఆ వర్డ్ ఇక్కడ పెట్టేసి కంటిన్యూ చేసేది అనుకో, మీరు ఏం పడిపోయిందని చెప్పాలనుకుంటున్నారో అది ఈజీగా వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. తుమ్హారే లియే ఖిలోనా లావుంగి. ఓకే, తుమ్హారే లియే ఖిలోనా లావుంగి అంటే తీసుకొస్తాను, నీకోసం బొమ్మ తీసుకొస్తాను అంటే ఫ్యూచర్ టెన్స్ ఇది. ఓకే, ఇక్కడ చూడండి. జా రహీ హూ అన్నది ప్రెజెంట్ టెన్స్, నీచే గిర్ గయా అంటే పాస్ట్ టెన్స్, లావుంగి అంటే ఫ్యూచర్ టెన్స్. ఓకే, ముఝే నౌకరీ మిలీ హై నాకు ఉద్యోగం వచ్చింది యా దొరికింది. ఆల్రెడీ మనకు ఉద్యోగం వచ్చేసింది అంటే అది ఏ టెన్స్లో ఉంటుంది? పాస్ట్ టెన్స్లో ఉంటుంది. ఆప్ గావ్ జావోగే ఇది క్వశ్చన్ మార్కులో ఉంటుంది, ఫ్యూచర్ టెన్స్లో కూడా వస్తుంది. మీరు ఊరికి వెళ్తారా అంటే ఇంకా వెళ్ళలేదు కదా, మనం అడుగుతున్నాం వెళ్తారా అంటే రేపు, ఎల్లుండి లేదంటే ఎప్పుడైనా ఫ్యూచర్లో వెళ్తారా అని అడుగుతున్నాము. సో ఇది క్వశ్చనింగ్గా ఉంటుంది. ఇంకా ఎలా వస్తుంది? ఫ్యూచర్ టెన్స్లో వస్తుంది. వాపస్ లాయా తిరిగి తీసుకువచ్చాను అంటే ఎందులో ఉంది? ఆల్రెడీ తీసుకొచ్చాం కదా, సో అది పాస్ట్ టెన్స్లోకి వస్తుంది. వాపస్ లాయా, వాపస్ ఆయా తిరిగి వచ్చేసాను. ఓకే, వాపస్ లావుంగా తిరిగి తీసుకువస్తాను. ఓకే, దీన్ని మనం ప్రజెంట్ పాస్ట్ టెన్స్లో కూడా మార్చుకోవచ్చు. మై గానా సున్ రహీ హూ నేను పాటలు వింటున్నాను. ఓకే, మై గానా సున్ రహీ హూ నేను పాట వింటున్నాను. ఇదే విన్నాను అంటే మై గానా సుని పాస్ట్ టెన్స్. మై గానా సునుంగి అంటే ఇది వింటాను, నేను పాట వింటాను. గానా సునుంగి అంటే పాటలు వింటాను, అది ఫ్యూచర్ టెన్స్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి. ఆప్ ఖానా ఖావోగే ఇది క్వశ్చనింగ్లో వస్తుంది, ఇంకా ఫ్యూచర్ టెన్స్లో కూడా వస్తుంది. నేను మీకు ఇక్కడ ఫ్యూచర్ టెన్స్లో క్వశ్చనింగ్ అడగడానికి కూడా నేను చెప్తున్నాను మీకు ఇక్కడ. సో ఆప్ ఖానా ఖావోగే అంటే మీరు అన్నం తింటారా, క్వశ్చనింగ్ ఫ్యూచర్ టెన్స్. సో వీటికి ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉన్నాయి కదా, వీటిని మీరు ఈరోజు నేర్చుకున్నవి వేరే వాళ్ళతోటి ఈ సెంటెన్స్ని మాట్లాడండి. వాళ్ళు ఇచ్చిన రిప్లైని బట్టి మీరు ఇంకా కొత్తవి ఆల్రెడీ మన పాత క్లాసెస్లో ఏమైనా నేర్చుకుని ఉంటాయి కదా, వాటిని యూస్ చేస్తూ ఆన్సర్ చేయండి. సో ఎప్పుడైతే మనము నేర్చుకున్న వాటిని వేరే వాళ్ళతో మాట్లాడతామో అప్పుడే మనం నేర్చుకున్నది కొంచెమన్నా మనకు కాన్ఫిడెంట్ పెరుగుతుంది మాట్లాడుతుంటేనే. సో మీలో భయం పోయి కాన్ఫిడెంట్ పెరుగుతుంది. అందుకని ఇవి ప్రెజెంట్ పాస్ట్ ఏవైతే ఉన్నాయో వీటిని ఈరోజు చూశారు కదా, రేపు లేదంటే ఎల్లుండి మీరు అప్పటికప్పుడైనా వేరే వాళ్ళతోటి ఈ వాక్యాలను వేరే వాళ్ళతో మాట్లాడండి, మీకు చాలా త్వరగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.